క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 7. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. యోహాను 12:3. విశ్వాసులు క్రైస్తవులందరూ అట్టి నిజమైన సంతోషము కలిగి ఉండవలెనన్నది మా వాంఛ, కోరిక. సంతోషమన్నది సామగ్రి, వస్త్రములు, ఆభరణములు, ఇతర లోక సంబంధమైన వస్తువులు లేక విశ్వవిద్యాలయ పట్టముల వంటి ఏ ఇతర అర్హతల మీద ఆధారపడి ఉండదు. ఇవి నిజమైన లేక నిలిచియుండు సంతోషమును ఇవ్వజాలవు. నిజమైన సంతోషము యేసుక్రీస్తు ప్రభుతో మన వ్యక్తిగత సంబంధము మరియు దేవుని వాక్యమును మనము ఎంతవరకు ఘనపరచి దానికి లోబడుచున్నామను దానిపై ఆధారపడి ఉండును. సాధారణముగా అనేక సంతోషకరమైన గృహములను చూడలేకపోవచ్చున్నాము. మనం ఎక్కువగా విచారముతోనున్న గృహములనే చూచుచున్నాము. వారు విచారముగా ఉండటకు కారణము వారు దేవుని వాక్యమును ఘనపరచరు, దాని యొద్ద విచారించరు, దానికి లోబడరు. ఇప్పుడు దేవుని వాక్యము నుండి సంతోషకరమైన గృహము ఎట్లు సాధ్యపడినో చూచుదుము. కనుక దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. మత్తయి 19:6. సంతోషకరమైన గృహమునకు ఇది మొట్టమొదటి ఆవశ్యకత. మీరు దేవునిచే జతపరచబడితిరని నిశ్చయం చేసుకొనుడి. వారికి ఏదో ఒక చర్చిలో వివాహమగును కనుక వారు దేవునిచే జతపరచబడిరని మీరు అనవచ్చును. వారందరూ ముఖ్యముగా దేవునిచే జతపరచబడిరని అర్థం కాదు. ఎవరైతే తమ వివాహ విషయము దేవుని చిత్తమును తెలుసుకుని దేవుని చిత్తమును చేయుచున్నామన్న నిశ్చయత కలిగి ఉందరో వారే దేవునిచే జతపరచబడిన వారు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు అని దేవుని వాక్యము చెప్పుచున్నది. రోమా 8:14. విశ్వాసి యొక్క అత్యున్నతమైన ఆధిక్యత ఏమనగా దేవుని చిత్తమును ఎరిగి దాని చేయుటయే అని గ్రహించుచున్నాము. ఈ సంతోషముతో పోల్చదగిన మరి ఏ ఇతర సంతోషమైనను కలదేమో నేను ఎరుగను. అనేక వివాహములలో డబ్బు లేక బంగారము కొరకు మరికొందరు బాహ్య రూపమును ఇష్టపడి లేక ఒకే కులమునకు చెందిన వారను తమ వ్యక్తిగత తలంపుల ద్వారా వారు జతపరచబడుచున్నారు. కొందరు డబ్బు తీసుకొని వివాహ సంబంధములు చూచు వారి ద్వారా జతపరచబడుదురు. వీరందరి ఉద్దేశములు తప్పుగా అయోగ్యముగా ఉండును. దేవునిచే జతపరచబడిన వారిని ఏ మనుష్యుడును వేరుపరచలేడని దేవుని వాక్యం చెప్పుచున్నది. విశ్వాసులు తాము వివాహమునకు ఒప్పుకొనుటకు ముందు దేవుని సముఖమును వెతకి దేవుని చిత్తమును కనుగొను ఆధిక్యత కలిగి ఉన్నారు. దానికి 1 సంవత్సరము, 2 సంవత్సరములు లేక ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టును. వివాహ సమయమున పాలి భాగస్థులను నిర్ణయించు విషయము దేవునికి అప్పగించవలెను. మనము దేవునికి బోధించనక్కరలేదు. సాధ్యమైనంత వరకు లేఖనము యొక్క నడిపింపు కొరకు వేచియుండుట శ్రేష్టము. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. ఎఫెసీ 5:17. మరియు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునుడి. రోమా 12:2. తిరిగి జన్మించిన వారి యందు పరిశుద్ధాత్మ నివసించును. నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమును సంతోషముగా అంగీకరించెదను, దయచేసి నాతో మాట్లాడుము అని పరిశుద్ధాత్మ ద్వారా వారు చెప్పగలుగుదురు.